ఒక ఊరిలో ఒక సామాన్య వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒక కోరిక ఉంది. ఏంటంటే బాగా ధనం సంపాదించాలి, ధనవంతుడు అవ్వాలనే కోరిక. ఈ కోరికతో ఏం చేశాడంటే తిరుగుతూ తిరుగుతూ అసంతృప్తిగానే తిరిగాడు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఇదొక లోటని అనుకున్నాడు ఆయన. తిరిగి 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 ఒక స్వామిని కన్సల్ట్ చేసి స్వామిని ఇంటికి తీసుకొచ్చి ఆ స్వామికి విందు భోజనం పెట్టి స్వామితో చెప్పాడు, స్వామి నాకు అన్నీ ఉన్నాయి, నాకు ధనం బాగా ఉన్నదాన్ని ఇంకా ఎక్కువ కావాలి అనే కోరిక ఉంది. ఒక్కసారి కోరికకి ఏమైనా ఉపాయం ఉందా అని అడిగాడు. స్వామి ఏమన్నాడంటే, దానికేం లేదు పాపం నాయన, నీకు నేను 2 కొవ్వొత్తులు ఇస్తాను, 2 మ్యాజిక్ క్యాండిల్స్ ఇస్తాను. ఈ మ్యాజిక్ క్యాండిల్స్ నీ దగ్గర ఉంచుకో, నీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వాడాలి అని చెప్పి స్వామి ఆ క్యాండిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఈయన ఏం చేశాడంటే, మనలాగా మంచి వరం చేతిలోకి వచ్చింది కదా, ఈ 2 క్యాండిల్స్ స్వామి దగ్గర నుంచి కళ్ళకు అద్దుకొని స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత ఆశ ఉంటుంది కదా మనిషికి, టెస్ట్ చేయాలనేది ఆతృత అందరికీ అంతే కదా. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గిఫ్ట్ తీసుకొచ్చారనుకోండి, ఆ గిఫ్ట్ అన్రాప్ చేయాలనే ఆ కోరిక, గెస్ట్లు ఎప్పుడు వెళ్ళిపోతారో చూస్తాం, కరెక్టే కదా. అలాగే ఈయనకి కూడా ఇది వచ్చింది. స్వామి ఈ క్యాండిల్స్ ఇస్తూ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఫస్ట్ క్యాండిల్ పట్టుకొని దూర ప్రదేశానికి వెళ్ళాడు. ఆ స్వామి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఒక అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా క్యాండిల్ లైట్ అయింది. లైట్ అయిన తర్వాత ఆ స్వామి చెప్పిన ఇన్స్ట్రక్షన్ అదే, క్యాండిల్ ఎక్కడ లైట్ అవుతే అక్కడ తవ్వాలి అని. ఫస్ట్ క్యాండిల్ లైట్ అయింది, తవ్వాడు. తవ్విన తర్వాత బోల్డ్ అంత నగలు, ధనం, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ దొరికేసినాయి. వాహా ఎంత బాగుందని చెప్పి అన్నీ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా తనకు ఉన్న దాని మీద ఎక్కువ సిరి సంపదలతో బతుకుతూ ఉన్నాడు. హ్యాపీగా సంతోషంగా, మంచి పిల్లలు, మంచి కుటుంబం, అన్నీ హ్యాపీగా బతుకుతున్నాడు. బతుకుతుండగా మనిషికి ఆశకి అంత ఉండదు కదా. మన బంగారు బాతుగుడ్డు స్టోరీ తెలుసు కదా మనకి. అలాగే ఇక్కడ కూడా ఏం చేశాడంటే, ఆతృత తప్పట్ల 2వ క్యాండిల్ కూడా ఒకసారి యూజ్ చేయాలనే కోరిక వచ్చింది. స్వామి చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, 2వ క్యాండిల్ని అవసరం ఉంటేనే వాడాలి అని. కాకపోతే ఆతృత వల్ల ఏం చేశాడంటే, ఆ క్యాండిల్ పెట్టుకొని మళ్ళీ అడవికి వెళ్ళాడు. అడవికి అయితే ఆటోమేటిక్గా మళ్ళీ క్యాండిల్ లైట్ అయిపోయింది. సో ఏం చేశాడంటే, అక్కడ తవ్వడం మొదలుపెట్టాడు. తవ్వి లోపలికి వెళ్తే కింద ఒక గుహ. ఆ గుహలోంచి వెళ్తే మొత్తం వజ్రాలు, వైడూర్యాలు అన్నీ కనిపించినాయి. ఆహా బాగుంది, ఎన్నో వేల రెట్టింపు సిరి సంపద కనిపించింది ఆయన దగ్గర ఉన్నదాని మీద. అబ్బాబ్బాబ్బా చూడలేకపోయాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే అనేక గదులు కనిపించినాయి. ఒక గదిలో ఒక పెద్ద ఆయన కూర్చొని రాట్నం తిప్పుతున్నాడు. అంటే వస్త్రాలు నెయ్యుతారు కదా, రాట్నం. సో చర్క గాంధీ గారు తిప్పారు చూసారా, ఆ రాట్నం తిప్పి ఊళ్ళు తయారు చేసి నేతు వస్త్రాలు తయారు చేయడానికి ఉంటే నూలు తయారు చేస్తున్నాడు. రాట్నం తిప్పుతూ ఉన్నాడు. సో ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి, పెద్ద ఆయన ఏం చేస్తున్నావంటే, నేను రాట్నం తిప్పుతున్నాను, ఎలా నువ్వు వచ్చా కదా చిన్న సాయం చేయి, పక్క గదిలో వెళ్ళి నేను కాటన్ తెచ్చుకోవాలి, ముడి పదార్థం తెచ్చుకోవాలి, ఒకసారి రాట్నం తిప్పవా అని అడిగాడు. సో ఈయన ఏమనుకున్నాడంటే, పెద్ద ఆయన కలిశాను కదా, పెద్ద ఆయన ఇంకా ఉపాయాలు చెప్తాడు, ఎన్ని గదుల్లో ఎంత ఉందో సిరి సంపద, ఈయన ముందే వచ్చాడు కదా, ఈయన తెలుసు కదా. సో రాట్నం తిప్పితే పోయిందేమో అని చెప్పి రాట్నం తిప్పుతూ ఉంటాడు. తిప్పుతూ ఉండగా పెద్ద ఆయన వచ్చి బాగా నవ్వుతాడు, సంతోషంగా నవ్వి హ్యాపీగా ఉంటాడు. మరి నేను వస్తాను నాయన అని చెప్పి పెద్ద ఆయన అంటాడు. అదేంటి నువ్వు వెళ్ళిపోతున్నావు, మరి రాట్నం ఎవరు తిప్పుతారు అని చెప్పి అడిగి రాట్నం తిప్పడం ఆపబోతూ ఉంటాడు. అప్పుడు పెద్ద ఆయన అంటాడు, నాయన తిప్పడం ఆపితే ఇదంతా కూలి పడిపోతుంది, అది తిప్పినంతకాలమే ఈ యొక్క మహా వైడూర్యం వజ్రాలతో ఉండే ఈ కోట, అండర్ గ్రౌండ్లో ఉండే కోట నిలుస్తుంది, నువ్వు తిప్పడం ఆపొద్దు అని చెప్తాడు. ఈయన షాక్ తింటాడు. అదేంటి, నేను తిప్పదు ఆపితే పడిపోద్ది, మరి నేను పోతాను, ఈ సిరి సంపద అంతా పోతుంది. అప్పుడు అంటాడు పెద్ద ఆయనతో, సరే నువ్వు వెళ్తున్నా కనీసం ఇది ఎప్పుడు ఆపాలో ఏంటో దీని ఉపాయం చెప్పు వెళ్ళు అంటాడు. అప్పుడు పెద్ద ఆయన నవ్వుతూ అంటాడు, ఒరే నాన్న నువ్వు తిప్పవలసిందే, ఎప్పటి వరకు తిప్పాలని అడుగుతాడు.
నీలా ఇంకో మూర్ఖుడు వచ్చే వరకు తెప్పవలసింది. ఎందుకంటే నేను నీకులా మూర్ఖుడినే. నాకు మంచి పిల్లలు, భార్య, తర్వాత సిరి సంపదలు, ఆరోగ్యం అన్నీ ఉండేవి. కానీ నాకు ఒక వీక్ పాయింట్ ఉండేది. ఏంటంటే సిరి సంపదలు రెట్టింపు చేయటం, ఎక్కువ ధనం సంపాదించాలనే కోరిక. ఆ కోరిక వల్లనే నేను ఆ ఋషి దగ్గర ఈ వరాన్ని కోరి ఇక్కడికి వచ్చి రాట్నం తిప్పడం మొదలుపెట్టాను. ఇప్పుడు నాకు చాలు, నాకు ఉన్నది చాలు, నేను ఇక్కడి నుంచి ఎలా బయటపడాలని చూస్తున్నాను. అప్పుడు నువ్వు సరైన సమయంలోకి వచ్చావు. నువ్వు తిప్పుతూ ఉండి ఇంకో మూర్ఖుడు వచ్చి నీ దంచి రాట్నం తీసుకెళ్లే వరకు అని చెప్తాడు. మిత్రులారా, ఈ కథ బాగుంది కదా. ఈ కథ ఏం అర్థమైంది మీకు తెలిసిందా? ఈ కథలో నీతి ఏం అర్థమైందో తెలుసా మీకు? మనందరికీ అన్నీ ఉన్నాయి. మంచి ఆరోగ్యం ఉంది, పిల్లలు ఉన్నారు, మంచి కుటుంబం ఉంది, అదేవిధంగా కారు, బంగ్లా, ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ మనకేంటంటే ఈ చెరువుకి ఇటుపక్క ఉంటే అటుపక్క చాలా పచ్చగా ఉందనిపిస్తుంది, అవతలకి వెళ్ళి ఇటు చూస్తే ఇటు పచ్చగా ఉందనిపిస్తుంది. ఇది మన జీవితం. మనం ఇతరులను చూసి వాళ్ళకి ఉంది, నాకు లేదు అనే ఒక ఫీలింగ్లోనే బతుకుతాం. ఎంత ఉన్నా మనకి సరిపోదు. మన జీవితం ఇది. మన ఆశకు అంతు ఉండదు. మనం ఏం చేస్తామంటే ఇలాంటి రాట్నాన్ని తిప్పుతూ ఉన్నాం. అది ఎప్పుడైతే తిప్పడం ఆపేసామో పడిపోతాం, కూలిపోతాం. అన్ని గాలి మేడలు, పేక మేడలు కట్టుకుంటున్నాం. మన జీవితం ఇదే కదండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఉన్న దాంతో తృప్తి చెందుతాం. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఉన్న దాంట్లో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. మనకేముంది అది కౌంట్ చేయండి. అంతే తప్ప మన దగ్గర లేని దాని గురించి ఆలోచిస్తాం. మనకి మంచి ఆరోగ్యం ఉంది, ఆరోగ్యం అంటారా, నాకు ఆ జబ్బు ఉంది. జబ్బులు క్వైట్ కామన్ ఈరోజు. మనకన్నా పెద్ద జబ్బులు, ఎక్కువ జబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడున్నారంటే హాస్పిటల్కి వెళ్తేనే తెలుస్తుంది. ఒక హాస్పిటల్లో 2 రోజులు ఉండి తెలుస్తుంది మనం ఎంత బెటర్ అని తెలుస్తుంది. జీవిత సమస్యలు అంటాం. మనకన్నా జీవిత సమస్యలు ఎక్కువ ఉన్నది ఎక్కడంటే కోర్టుకి వెళ్ళని తెలుస్తుంది. మన మీద ఎక్కువ సమస్యలు ఉండేవాళ్ళు ఎక్కడుంటారు? కోర్టులో ఉంటారు. మన జీవితం ఇదే కదండి. సమస్యలు మనకే ఉన్నాయి, అన్నీ నాకే అని అనుకుంటాం. సో దీనివల్ల ఏంటంటే మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే, రాజేంద్ర ప్రసాద్ ఒక సినిమా ఉందండి, ఆ ఒకటే అడక్కు అర్థమవుతుంది. దాంట్లో ఒక రోజు వస్తుంది అని చెప్పి కలగా అంటాడు. సో సేమ్ థింగ్ మన జీవితంలో అక్కడ ఏంటంటే ఒక మాంత్రికుడో, లేకపోతే ఒక ఋషో, లేకపోతే ఒక స్వామో వెతుక్కుంటూ మన జీవితంలో మనం కూడా ఇలా పరిగెడుతూ ఉంటాం. లేకపోతే వాస్తు అక్కడ బాగోలేదు, ఇక్కడ బాగోలేదు, అక్కడ పగలగొట్టాలి, ఇక్కడ పాల్గొట్టాలి. నిజంగా చెప్పాలంటే మనకి అక్కడ ఇక్కడ పగలగొట్టి దాన్ని మళ్ళీ పెంచడమో తగ్గించడమో చేస్తాం చూసారా, ఆ ఖర్చుల వల్లే అప్పు పెరుగుతుందేమో అన్నది ఆలోచించండి. మన జీవితం హ్యాపీ అండి, సుఖంగా ఉన్నాం. మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరగా చేతబడులు, ఆ బడులు, ఈ బడుల దగ్గరికి వెళ్లకుండా, మాంత్రికుల మాయలో పడకుండా, నరబలి లేకపోతే జంతుబలి ఇచ్చే కథలు ఎన్నో చూస్తున్నాం. అవి అన్నీ అవసరం లేని విషయాలండి. జీవితం లాస్ట్లో ఎన్నో సందర్భాల్లో చూసాం. సొంత పిల్లల్నే బలిచ్చి ప్రాణాలు వాళ్ళు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పిల్లల్ని బలిచ్చి మనకి ఇంకా మంచి జరుగుతుందని బలిచ్చిన బాగా చదువుకున్న దంపతులను కూడా చూసాం. లాస్ట్కి వాళ్ళు జైలు పాలు అవ్వారు. ఇలా అనేక మూఢనమ్మకాలతో మనం బతుకుతున్నాం. ఒకటి నమ్మండి, మనం ఈరోజు బాగున్నాం, రేపు బాగుంటాం, ఎల్లుండి బాగుంటాం, చిరకాలం బాగుంటాం, ఎప్పుడైతే మనం సంతోషంగా ఉంటే. ఏమంటారు? థ్యాంక్ యూ.